దేవునికి స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల సమయమున వేకప్ విత్ గాడ్ ఈ యొక్క ప్రాతకాల డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి ఈ దినాల్లో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ మరణ పునరుద్ధానములను మనము తలపోసుకొంచు మరి సిలువలో మన కొరకు ప్రభు చేసిన ఆ గొప్ప బలిని మనము తలపోసుకొంచు మరి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఇంకను ఆ సిలువకు సమీపస్తులుగా మనం జీవించుచు ఈ లోకములో దేవునికి మహిమకరంగా జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పాత నిబంధన కాలములో మరి చాలా ప్రాముఖ్యమైనవిగా అవి పరిగణింపబడుతున్నాయి. సందర్భాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు అర్పించవలసిన బలులు ఆయన నిర్దేశించారు. అందులో ఆ బలులో దహన బలి, బర్ంట్ ఆఫరింగ్, రెండవదిగా నైవేద్య బలి, గ్రెయిన్ ఆఫరింగ్, మూడవది పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్, నాలుగవది సమాధాన బలి, పీస్ ఆఫరింగ్, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులను గురించి లేవి కాండము మొదటి అధ్యాయం నుండి 10 అధ్యాయాల్లో వివరముగా చెప్పబడినవి. మరి పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవుని సహవాసము కలిగి ఉండాలంటే పై చెప్పబడిన బలులు తప్పనిసరిగా అర్పింపవలనని దేవుని వాక్యములో మనకు హెచ్చరింపబడుతున్నది. ఈ 5 బలులు యేసుక్రీస్తులో సంపూర్ణముగా అవి చేయబడి ఉంటున్నవి. ఒక్కొక్క బలి యేసుక్రీస్తులో ఏ రీతిగా మరి నెరవేర్చబడినవో ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానించదము. ఈ దినము నుండి ఈ 5 బలులు విషయంలో ప్రతి ఉదయకాలమున ఒక్కొక్క బలిని గురించి మనము ధ్యానం చేద్దాం. మరి ఈ పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో మానవుడిగా జన్మించి పాపము లేనివాడుగా జీవించి ఆయన చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా మనకు అనుగ్రహించిన పాప క్షమాపణ నిమిత్తము దేవునికి కృతజ్ఞత మనం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఉదయకాల సమయమున మరి ఒకసారి ఈ యొక్క బలులను మనం ధ్యానం చేసుకుంటూ ద్వారా మన జీవితములను మరి ఒకసారి నూతనముగా దేవునికి సమర్పించుకున్నట్లు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మానవాళి యొక్క రక్షణ కొరకు మీరు సిలువలో చేసిన ఆ గొప్ప బలియాగమును బట్టి నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి పరిశుద్ధ గ్రంథములో లేవి కాండములో తెలియజేయబడిన ఈ బలులను మేము ధ్యానం చేసుకుంటుండగా ప్రభువా, నీ కుమారుడిని యేసుక్రీస్తులో ఈ బలులన్నీ కూడా ఈ సంపూర్తి చేయబడి నీవే మా కొరకు ఒక్కసారిగా సెలవులో మీరు చేసిన గొప్ప బలియాగమును బట్టి నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా అనుగ్రహించిన పాప క్షమాపణ కొరకు, విమోచనము కొరకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ దినవంతి కూడా మీరు మాకు తోడుగా ఉండండి. నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడైండును గాక. ఆమెన్.